హాయ్! ఈరోజు మనం సెర్చ్ ఇంజన్లు, చాట్ బాట్ల వెనుకున్న టెక్నాలజీ గురించి కొంచెం లోతుగా చూద్దాం. అవే ట్రాన్స్ఫార్మర్ ఏఐ మోడల్స్. వినడానికి చాలా రకాలుగా ఉంటాయి కదా, బర్ట్, జీపీటీ అని. అసలు వీటన్నిటి మధ్య తేడా ఏంటి? ఏది దేనికి బెస్ట్? ఈ విషయాలన్నిటినీ ఈరోజు సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ కథంతా మొదలైంది 2017లో వచ్చిన ఈ ఒక్క పేపర్తో. అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్. ఈ పేపరే ఆధునిక ఏఐ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది పరిచయం చేసిన ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీ ఇప్పటి మన లాంగ్వేజ్ మోడల్స్ అన్నింటికీ పునాది వేసింది. నిజంగా ఇదొక విప్లవమాంటిది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ట్రాన్స్ఫార్మర్ విప్లవం ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత దానినుంచి పుట్టుకొచ్చిన 3 ముఖ్యమైన ఆర్కిటెక్చర్ల గురించి తెలుసుకుందాం. వాటి మధ్య తేడాలేంటి, ఏ పనికి ఏది కరెక్టో చివర్లో చర్చిద్దాం. అసలు ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్కు 2 గుండెలలాంటివున్నాయి, 2 కీలకమైన భాగాలు. ఆ రెండింటి కలయికే ఆ తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలకు దారితీసింది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నదే ఆ ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ మోడల్. చూడ్డానికి కొంచెం సంక్లిష్టంగా ఉన్నా దీని వెనుక ఉన్న ఐడియా సింపుల్. ఎడమవైపున్నది ఎన్కోడర్. దీని పని ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడం. ఇక కుడివైపున్నది డీకోడర్. దీని పని కొత్త సమాచారాన్ని సృష్టించడం. ఈ రెండింటి జత టెక్నాలజీలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఒకే చెట్టుకు 3 కొమ్మలు వచ్చినట్లు ఆ ఒరిజినల్ డిజైన్ నుంచే టెక్నాలజీ 3 వేర్వేరు దారుల్లోకెళ్ళింది. దాని ఫలితమే ఈరోజు మనం వాడుతున్న 3 ప్రధానమైన మోడల్స్. మరి ఆ 3 దారులేంటో ఇప్పుడు చూద్దాం. ఆ మోడల్స్లోకి వెళ్లే ముందు ఈ 2 పదాలకు అర్థం స్పష్టంగా తెలుసుకుందాం. ఎన్కోడర్ అంటే ఒక మేధావి లాంటిది. దానికిచ్చిన టెక్స్ట్ను లోతుగా చదివి దాని సారాంశాన్ని, సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది. మరి డీకోడర్ అదొక సృష్టికర్త. దానికి అర్థమైన దాని ఆధారంగా కొత్త విషయాలను, పదాలను సృష్టిస్తుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకు 3 రకాల స్పెషలిస్ట్ టీమ్స్ వచ్చాయన్నమాట. మొదటిది కేవలం అర్థం చేసుకోవడంలోనే ఎక్స్పర్ట్ అయిన ఎన్కోడర్ ఓన్లీ టీం. రెండోది కేవలం సృష్టించడంలోనే దిట్ట అయిన డీకోడర్ ఓన్లీ టీం. ఇక మూడోది రెండింటిని బ్యాలెన్స్ చేసే ఎన్కోడర్ డీకోడర్ టీం. ఇప్పుడు ఒక్కో టీంని కలుద్దాం. మొదటగా మన విశ్లేషకుణ్ణి కలుద్దాం. అవే ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్. వీటి పని ఒకటే, ఇచ్చిన టెక్స్ట్ను వీలైనంత లోతుగా, కరెక్ట్గా అర్థం చేసుకోవడం. బర్ట్ లాంటి మోడల్స్ ఈ కేటగిరీకి చెందినవే. వీటి అసలైన సూపర్ పవర్ బై డిరెక్షనల్ కాంటెక్స్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక వాక్యంలో ఉన్న పదాన్ని అర్థం చేసుకోవడానికి అది ఆ పదానికి ముందున్న పదాల్ని, వెనకున్న పదాల్ని రెండింటినీ ఒకేసారి చూస్తుంది. అందుకే దీనికంత క్లారిటీ, అంత ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. ఇక మన రెండో స్పెషలిస్ట్ సృష్టికర్త. అవే డీకోడర్ ఓన్లీ మోడల్స్. పేరుకు తగ్గట్టే ఇవి కొత్త కంటెంట్ను, టెక్స్ట్ను పుట్టించగలవు. మనం వాడే జీపీటీ సిరీస్ అంతా ఈ కోవకి చెందింది. దీని సూపర్ పవర్ ఆటో రెగ్రెసివ్ జనరేషన్. అంటే మనం కథ రాసినట్టు ముందున్న పదాలను బట్టి తర్వాత ఏ పదం వస్తే బావుంటుందో ఊహిస్తూ అలా రాసుకుంటూ వెళ్తుంది. అందుకే ఇది క్రియేటివ్ పనులకు, చాట్ బాట్లకు పర్ఫెక్ట్ చాయిస్. సరే, ఇప్పుడు ఈ 2 ఆర్కిటెక్చర్ల మధ్య ఒక చిన్న పోటీ పెట్టి చూద్దాం. సైద్ధాంతికంగా పనితీరులో ఏది బెస్టు, వాస్తవ ప్రపంచంలో వాడుకకు ఏది బెటర్? లెట్స్ ఫైండ్ అవుట్. రౌండ్ 1 బెంచ్ మార్క్ యుద్ధం. అంటే స్టాండర్డ్ అకాడమిక్ టెస్టుల్లో ఎవరి స్కోర్ ఎక్కువో చూద్దాం. ఇక్కడ నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం పదండి. వావ్! సూపర్ జిఎల్యు బెంచ్ మార్క్ చూడండి. ఇది భాషను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించే ఒక కఠినమైన టెస్ట్ అనమాట. మరి లీడర్బోర్డ్లో టాప్ స్కోరర్స్ అందరూ ఎన్కోడర్ ఓన్లీ మోడల్సే. అంటే అర్థం చేసుకోవడంలో ఇవే కింగ్స్ అని క్లియర్గా తెలుస్తోంది. కాని ఆగండి, కథలో ట్విస్ట్ ఉంది. ఎంఎల్యు బెంచ్ మార్క్ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ లిస్టు మొత్తం డీకోడర్ ఓన్లీ మోడల్స్తో నిండిపోయింది. GPT-4, జెమినాయ్, పామ్ అన్నీ ఇవే. అంటే కొత్త విషయాలను జనరేట్ చేయడంలో, జనరలైజ్ చేయడంలో వీటిదే పైచేయి అని అర్థమవుతోంది. సరే, ఈ అకాడమిక్ స్కోర్లు పక్కన పెడదాం. నిజ జీవితంలో వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? రౌండ్ 2 రియల్ వరల్డ్ ట్రేడ్ ఆఫ్స్. అంటే లాభ నష్టాల బేరీజు. ఒక సెంటిమెంట్ అనాలిసిస్ టాస్క్ తీసుకుందాం. అంటే ఒక వాక్యం పాజిటివ్గా ఉందా, నెగటివ్గా ఉందా అని చెప్పడం. ఇందులో ఖచ్చితత్వం విషయంలో మన ఎన్కోడర్ మోడల్ బర్ట్ టాప్లో నిలిచింది. ఏకంగా 90% అక్యురసీ.
అద్భుతం. కానీ ఇక్కడే ఇంకో విషయం ఉంది. ట్రైనింగ్ టైం చూస్తే జీపీటీ అంటే మన డీకోడర్ మోడల్ అందరికంటే ఫాస్ట్. కేవలం 2.5 గంటల్లోనే పని పూర్తి చేసింది. చూసారా, యాక్యురసీకి స్పీడ్కి మధ్య ఉన్న తేడా? మనకి ఏది ముఖ్యం? ఇంకా మెమరీ వాడకం సంగతి చూస్తే ఇక్కడ కూడా జీపీటీనే విన్నర్. చాలా తక్కువ మెమరీ అంటే తక్కువ వనరులు తీసుకుంది. సో పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు కదా, దానికయ్యే ఖర్చు, అవసరమైన రీసోర్సులు కూడా చాలా ముఖ్యం కదా. సో ఇప్పటిదాకా మనం చూసింది బట్టి ఏమర్థమైంది? బెస్ట్ మోడల్ అంటూ ఏదీ లేదు. అదంతా మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి పనికి ఒక సరైన సాధనం ఉంటుంది. ఇక ఫైనల్గా మూడో రకం ఎన్కోడర్ డీకోడర్. దీన్ని మనం ఒక అనువాదకుడు లేదా ట్రాన్స్ఫార్మర్ అని పిలవచ్చు. ఇది ఒక భాషలో ఉన్న వాక్యాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా వేరే భాషలోకి మార్చినట్టు ఇన్పుట్ని తీసుకుని కంప్లీట్గా కొత్త అవుట్పుట్గా మారుస్తోంది. అనువాదం, సారాంశం లాంటి పనులకు ఇది పర్ఫెక్ట్. ఓకే, ఫైనల్గా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మీ పని టెక్స్టును లోతుగా అర్థం చేసుకోవడమే అయితే ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్ బెస్ట్. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలంటే డీకోడర్ ఓన్లీ మోడల్స్ వైపు చూడాలి. అదే ఒక సీక్వెన్స్ను ఇంకో సీక్వెన్స్గా మార్చాలంటే, అంటే ట్రాన్స్లేషన్ లేదా సమ్మరైజేషన్ లాంటివి చేయాలంటే ఎన్కోడర్ డీకోడర్ మోడల్స్ సరైనవి. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ భవిష్యత్తులో అన్ని పనులు చేయగల ఒకే ఒక్క సూపర్ ఆర్కిటెక్చర్ వస్తుందా? లేకపోతే ఇలా ప్రతి పనికి ఒక్కో స్పెషలిస్ట్ ఎప్పుడూ అవసరమవుతారా? దీని గురించి ఆలోచించండి.